శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జన్మానికో శివరాత్రి అంటారు. సో ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఒక్క శివరాత్రి అయినా చాలా మహాద్భుతంగా గడవాలి. పుట్టినన్ని రోజులు, బతికినన్ని రోజులు ఆ శివరాత్రులు గడిచాయంటే చాలా బాగుంటుంది. కానీ ఎక్కడో ఒక చోట ఒక శివరాత్రి మాత్రం చాలా మహాద్భుతంగా జరుగుతుంది. అలా మీ జీవితంలో శివరాత్రి ఒక మహాద్భుతంగా జరగాలి అని చెప్పి ఎక్కడో మీరు లైన్లో నిల్చొని దేవుడి దర్శనం గురించి లైన్లో నిల్చొని అలా కాదు. శివరాత్రి అంటే ఎక్కడో గుంపులో వెళ్ళిపోయి లైన్గా నిల్చొని ఒకే దేవస్థానంలో చాలామంది ఉండగా అందులోపల ప్రయాసపడి ఆయాసపడి మీరు దేవుడికి అభిషేకం చేసేందులోపలనే పక్కవాళ్ళు మిమ్మల్ని నూకేసి, ఇది కాదండి. శివరాత్రి అంటే ఇది కాదు. జన్మానికో శివరాత్రి అంటే అక్కడ మీకు ఒక ప్రశాంతత దొరకాలి, ఆనందం దొరకాలి. అవా ఈ శివరాత్రి ఒక్కరోజు నా ఉచ్ఛ్వాస నిశ్వాసలన్నీ కూడా శివుని సాన్నిధ్యంలో గడిపాను. మనస్ఫూర్తిగా శివయ్య నా మనసులో తలుచుకున్నాను. ఒక మహాద్భుతమైన కార్యక్రమంలో కూర్చున్నాను. ఇవాళ నా జన్మ ధన్యమైందన్న భావన మీకు రావాలి. ఆ యాగము, యజ్ఞ యాగాదులు చేయాలి. మార్చి 11వ తారీఖు శ్రీచక్రపీఠంలో అమ్మవారి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి. ఆ రోజు విశేషంగా వైశ్రవణ కుబేర తంత్రము, వైశ్రవణ యాగం చేయబోతున్నాం. కుబేరుడి యొక్క మంత్రముతో రుద్రముతో సంపుటీకృతం చేసేటువంటి మహాద్భుతమైనటువంటి బీజాక్షర సంపుటి మంత్రం. చాలామంది ఇది మేం చేస్తామని అంటారు. కానీ అందులోపల అద్భుతమైనటువంటి వైశిష్ట్యం ఎవరికి తెలియదు. ఎందుకోసమంటే నేను పుట్టి ఎరిగి ఎవరికి కూడా వైశ్రవణ తంత్రం అనేది తెలియదు. నేనైతే వినలేదు. నేను ఫస్ట్ వైశ్రవణ తంత్రము అనేటువంటి పేరుని తీసిందే ప్రదీప్ జోషి. అథర్వణ వేదంలో నుంచి ససూక్ష్మంగా తీసి ఆ శివానుగ్రహం వల్ల తెలిసినటువంటి మహాబీజాక్షర సంపుటి అది. ఆ మహాబీజాక్షర సంపుటి గురించి ఎవరికీ తెలియదు. ఏదో ఆ మంత్రం చదివేస్తున్నారు, అది మాకు తెలుసు అనుకుంటారు. కానీ అక్కడ నేనుండి చేసే మంత్రము వేరు. నేను లోపల రుద్రశూలం దగ్గర పెట్టుకొని ఆ యొక్క నా భక్తులతో కలిసి నేను చేసేటువంటి బీజాక్షర సంపుటి మంత్రం వేరు. కావాలంటే మీరు చూడండి, నా పాత వీడియోలన్నీ చూడండి. నేను ఒక్క ఆవలింత తీసినట్టు కనిపించినా నాకు చెప్పండి. 3.5 గంటలు కంటిన్యూగా కూర్చొని ఉంటాను. ఒక్క ఆవలింత ఉండదు. నేను నా ఒక్కడిదే కాదు, మోస్ట్లీ భక్తులందరిలో కూడా ఆవలింత ఉండదు. అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో శివరాత్రి రోజు ఇది మహాద్భుతమైన యాగం జరగబోతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12-12:30 వరకు వైశ్రవణ తంత్ర యాగం ఉంటుంది. ఈ యాగం మీద ఎవరైతే కూర్చునే వాళ్ళు ఉంటారో 7-7:30-8 గంటల వరకు వచ్చేసేయాలి. అక్కడ సిద్ధంగా ఉండాలి. నల్లటి బట్టలు తప్ప ఏ రంగు వస్త్రాలైనా ధరించవచ్చు. వచ్చేటువంటి వారందరూ కూడా కాటన్ పంచ కానీ లేదంటే కనుక పట్టు పంచ కానీ ధరించి రావాల్సి ఉంటుంది. స్త్రీలు శారీ ధరించి వస్తే మంచిదే. ఏదైనా ట్రెడిషనల్గా డ్రెస్ వేసుకొని రండి, వాళ్ళ కంఫర్ట్ని బట్టి. వచ్చేటువంటి వారు తప్పకుండా ప్రైవేట్ వెహికల్లోనే రండి. మీ సొంత కానీ ట్యాక్సీ వెహికల్లో కానీ రండి. కానీ పబ్లిక్ వెహికల్స్లో, బస్సుల్లో కానీ ట్రైన్లలో కానీ రాకండి. ఎందుకోసమంటే కోవిడ్ దృష్ట్యా మళ్ళీ మేము అక్కడ టెస్టు చేయలేము, ఇవన్నీ కూడా చేయలేము, ర్యాపిడ్ టెస్టింగ్ చేయలేము. కాబట్టి వచ్చే వాళ్ళంతా కూడా తప్పకుండా మీ వాహనంలోనే ప్రత్యేకంగా మీరు రండి. వచ్చేటువంటి వారు తప్పకుండా మాస్కులు, తమకు సంబంధించిన శానిటైజర్లు తెచ్చుకోవాలి. అండ్ తప్పకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యక్రమంలో ఫిజికల్ డిస్టెన్స్ తప్పకుండా మెయింటైన్ చేయాలి. వారు తప్పకుండా ఆయా యజ్ఞకుండాల మీద కూర్చొని యాగం చేసుకోవాలి. కేవలం 100 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. సో యజ్ఞం మీద ఎవరైతే కనుక టికెట్ తీసుకుంటారో వాళ్ళు జంటగా వచ్చి కూర్చోవచ్చు. ఇందులోపల ఏ సమస్య లేదు. ఒక్కరికే ప్రవేశము అట్లాంటిది ఏం లేదు. మీరు ఇది శివరాత్రి కాబట్టి మీ కుటుంబ పాలది రావచ్చు, హాయిగా కూర్చొని యజ్ఞం చేసుకోవచ్చు. అందరికీ అల్పాహారాలు ఉంటాయి. యజ్ఞం అయిపోయిన తర్వాత 12:30 తర్వాత అల్పాహారాలు ఉంటాయి. తినాలనుకునే వాళ్ళు తినవచ్చు, ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. వారికి తగ్గట్టుగా నిమ్మకాయ రసానికి సంబంధించిన నీళ్లు, అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇంకా సమయం ఉన్నంత వరకు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఎవరైనా ధర్మ సందేహాలు అడగాలనుకుంటే అడగవచ్చు. పోయిన సంవత్సరం చాలా అద్భుతంగా ప్రశ్నోత్తర సమయం నడిచింది. ప్రశ్నలు ఏవైనా ఉంటే కూడా ధర్మానికి సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు. ఆ తర్వాత సాయంత్రము వివాహ కార్యక్రమం ఉంటుంది.
శివపార్వతుల యొక్క కళ్యాణం ఉంటుంది. శివపార్వతుల కళ్యాణము, అమ్మవారిని ఎదుర్కోవడము, అయ్యగారిని ఎదుర్కోవడము, వాళ్ళ గోత్రనామాలు చదవడము, ఇలా 9 గంటల వరకు శివ కళ్యాణం ఉంటుంది. ఆ తర్వాత కాస్త అల్పాహారం ఉంటుంది. ఆ తర్వాత ఇక లింగోద్భవ కాలం వరకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది. ఆ రుద్రాభిషేకంలో కరెక్ట్గా లింగోద్భవ కాలానికి అందరితోటి కూడా విశేషమైనటువంటి శివనామస్మరణ చేయడం జరుగుతుంది. ఆ లింగోద్భవ కాలంలో శుద్ధ స్ఫటికమైనటువంటి మహాద్భుతమైనటువంటి 28 కేజీల శివలింగం ఉంటుంది. ఆ శివలింగ సందర్శనం అందరికీ కూడా కల్పించడం జరుగుతుంది. అందరూ కూడా ఆ శివలింగాన్ని వాళ్ళ నుదురికి ఆనించి చక్కగా నమస్కారం చేసుకోవచ్చు. అందరికీ రుద్రశూల దర్శనం కూడా ఉంటుంది. ఆ రుద్రశూలాన్ని కూడా మీరు తాకి నమస్కరించుకోవచ్చు. రుద్రశూలము, సందేశ యంత్రము ఆ రోజు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవంగా జరగబోతున్నాయి. చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఉంటుంది. హాయిగా చుట్టూ పంట పొలాలు, చక్కని వాతావరణము, ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశము. మీరు మాత్రం ఇక్కడనే మనస్సు ఉంచుకొని మీరు ఇక్కడికి వచ్చేయండి. కేవలం 100 మందికి మాత్రమే ప్రవేశము, ఎక్కువ మందికి ప్రవేశం లేదు. మీరు ఎంతమంది రాబోతున్నారు కూడా మాకు మొదలు ఇన్ఫామ్ చెయ్యాలి. ఒక్క శివరాత్రి రోజు ఒక కథ ఉంది. ఒక దొంగ, చాలా పెద్ద దొంగ, ఎప్పుడూ దొంగతనాలు చేయడము, తర్వాత దుర్మార్గపు పని చేయడం తప్ప వేరే ఆలోచన లేవు. అలాంటి వ్యక్తి యొక్క దుర్మార్గపు తనాన్ని భరించలేక జనాలందరూ కొట్టడానికి వస్తారు. తరుముతూ ఉంటే ఆ వ్యక్తి భయపడి దొంగ వెళ్ళి ఏం చేస్తాడు అంటే రాత్రిపూట శివాలయం లోపల తిరుగుతాడు. ఒక పాడుబడ్డ శివాలయం లోపల దూరుతాడు. దూరి ఆ శివాలయం తలుపులు వేసేసుకొని అక్కడ ప్రదేశం బాగా లేదని చెప్పి మొత్తము ఆ ప్రదేశాన్ని కూడా మొత్తం కడుగుతాడు. కడిగి ఆ ప్రదేశంలో చక్కగా సుమధురమైన వాసన రావాలనే ఉద్దేశంతో ఏం చేస్తాడు అంటే అక్కడ ఉండేటువంటి చెట్టు, బిల్వపత్ర చెట్టు ఉంటుంది. అక్కడ చక్కగా బిల్వపత్రాలన్నీ కూడా తెంపేసి చక్కగా ఆకులన్నీ సర్దుకుంటాడు. తర్వాత సంపంగి పూలు దొరుకుతాయి. ఆ సంపంగి పూలన్నీ కూడా తెంపి అక్కడ శివుడి పైన కొన్ని, పక్కన కొన్ని వేసేస్తాడనమాట. శివలింగం పైన వేసి తర్వాత కనబడట్లేదు అని దీపం వెలిగిస్తాడు. ఇలా అన్నీ చేసుకొని చక్కగా అక్కడ కూర్చుంటాడు. రాత్రంతా వీడి గురించి అని వెతుకుతూ ఉంటారు కాబట్టి ఎక్కడ నేను పడుకుంటే వీళ్ళు ఎక్కడ తలుపులు బద్దగొడతారు అని చెప్పి రాత్రంతా మెళుకోగానే ఉంటూ ఆ శివుని విగ్రహాన్ని పట్టుకొని అక్కడనే కూర్చుంటాడు, శివలింగాన్ని పట్టుకొని. అలా ఉండగా చివరికి దొంగ దొరుకుతాడు, చంపేస్తారు. శివయ్య సన్నిధానంలో మరణిస్తాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. కావాలని చెప్పి శివయ్య పూజ చేయలేదు. కావాలని శివుడి మీద భక్తితోటి కూడా ఆ శివాలయం క్లీన్ చేయలేదు. చక్కగా శివయ్యను మొత్తం కూడా కడిగాడు, నీళ్లు పోసాడు. ఆ గుడిని మొత్తం కూడా కడగడం జరిగింది, ఊడవడం జరిగింది. తర్వాత బిల్వపత్రాలు తీసుకొచ్చి అక్కడ వేయడం జరిగింది. మెత్తగా ఉంటున్నాయని చెప్పేసి అని ఆకులన్నీ తీసుకొచ్చి అక్కడ వేయడం జరిగింది. మరి ఆకులంటే వేరే ఆకులు అనేది వేయచ్చు కదా, బిల్వపత్రాలు ఎందుకు వేయాలి? తర్వాత చక్కగా సుమధురమైన వాసన వస్తుందని సంపంగి పూలు తీసుకొచ్చి వేసాడు. ఆ తర్వాత నిద్ర వస్తే పడుకోవచ్చు కదా, ఎవరి మీదనో భయంతో, మృత్యు భయంతో శివుణ్ణి పట్టుకొని కూర్చున్నాడు. ఇవన్నీ కూడా అతనికి తెలియకుండా జరిగినా కానీ అది శివరాత్రి కాబట్టి శివుడు ప్రసన్నుడయ్యాడు. శివుడి సన్నిధానంలో చనిపోయాడు కాబట్టి శివయ్య అతన్ని కైలాసానికి తీసుకెళ్లారు. కైలాసానికి వెళ్ళిన తర్వాత ఆ శివలోకంలో ఆ శివగణాలతో కలిసి శివయ్యకు ఎంతో ఆరాధన చేసి భక్తితో పూజ చేసుకున్న తర్వాత, తపస్సు చేసిన తర్వాత అతనికి ఒక అమోఘమైనటువంటి శక్తిని, వరప్రసాదాన్ని ఇచ్చాడు శివుడు. ఏమని అనంటే యక్షరాజువు కా అని చెప్పి ఆశీర్వదించాడు. ఆ యక్షరాజే కుబేరుడు. సమస్తమైనటువంటి ధనానికి నువ్వు అధిపతిగా, మనకెట్లాగైతే ఫైనాన్షియల్ మినిస్టర్ ఉంటారు అట్లా దేవతల్లో కూడా ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ అనమాట. సో నువ్వు కుబేరుడు అవుతావు, నీ పేరు ఈ రోజు నుంచి కుబేరుడు అని యక్షరాజు అని పేరు పెట్టారు. అతన్ని వైశ్రవణుని కూడా అంటారు. అంటే యాదృచ్ఛికంగా చేసినటువంటి దానికే శివలోకంలో కైలాస ప్రాప్తి కలిగి కుబేరుడిగా స్థానాన్ని ప్రాప్తించుకున్నాడు. అప్పుడు శివుడు ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే గనక శివరాత్రి రోజు నా యొక్క అంటే నా జన్మ ఉద్ధారం జరిగినటువంటి కథావృత్తాంతముతో
నన్ను శివయ్యను కలుపుతూ ఎవరైతే కనుక వైశ్రవణ తంత్ర యాగం చేస్తారో వారిని నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అని ప్రమాణం చేశాడు. అందుకే ఈ శివరాత్రి రోజున మార్చి 11వ తారీఖు రోజున ధనిష్టా నక్షత్రముతో యుక్తంగా మకర రాశిలో ఉండగా, చంద్రుడు మకర రాశిలో ఉండగా ఈసారి శివరాత్రి ఉత్సవం వస్తుంది. చాలా మంచి శివరాత్రి. అంటే ప్రతి శివరాత్రి మంచి శివరాత్రి అనే చెప్తాను నేను, కానీ ఈ జన్మానికో శివరాత్రి ఎవరికంటే మీకు మాత్రమే. ఈ వీడియో ఎవరికి రీచ్ అవుతుందో వాళ్ళకి మాత్రమే జన్మానికో శివరాత్రి ఉంటుంది. అంటే ఎంతో అనుగ్రహం ఉంటే తప్ప ఇలాంటి అద్భుతమైన మెసేజ్ వినేటువంటి ఓపిక తీరిక మీకు దొరకదు. సో ఈ మెసేజ్ మీ వరకు వచ్చిందంటే ఏదో కార్యకారణ సంబంధం ఉంది కాబట్టి మీ దగ్గరికి ఈ మెసేజ్ వస్తుంది. ఏదో మీ ప్రశ్నకి సమాధానం దొరకపోతుంది. మీ జీవితంలో పడేటువంటి కష్టాలకు ఈ యొక్క శివరాత్రి ఫుల్ స్టాప్ పడబోతుందేమో. సో ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. పోయిన సంవత్సరము చేసినటువంటి వైశ్రవణ తంత్ర యాగం వల్ల చాలామంది లబ్ధి పొందారు, ఎంతోమంది లబ్ధి పొందారు. సో ఈసారి కేవలం 100 మందికి మాత్రమే అవకాశం ఉంది. మహాద్భుతమైన ఈ శ్రీచక్ర వైశ్రవణ తంత్రం రోజు అందరూ కూడా రండి. ఆ రోజు విశేషంగా ఈ శ్రీచక్ర స్ఫటికలింగాలకు, ఇదిగో ఈ స్ఫటికలింగం చూశారు కదా, దీనిపైన శ్రీచక్రం చెక్కి పెట్టాం నీట్గా. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మం అన్వస్త్రణాగదళ షోడశ పత్రయుగ్మం వృత్తత్రయంచ ధరణీ సదసత్రయంచ శ్రీచక్రాజమునిత పరదేవతాయ. సో ఈ విధంగా ఈ శ్రీచక్రాన్ని మీకు ఆ రోజు బహుకరించడం జరుగుతుంది. ఎవరైనా సరే మీరు కోవిడ్ దృష్ట్యో ఏ ప్రభావం వలనో దూరమనో మీరు రాలేకపోయినా ఈ యొక్క శ్రీచక్ర స్ఫటికలింగాన్ని మీరు కూడా కొనుక్కోవచ్చు. ఇది పోయిన సంవత్సరం వరకు 3500 ఉండేది. ఈ సంవత్సరం నుంచి దీని ధర పెరుగుతుంది. ఈ సంవత్సరం దీని ధర ఇప్పుడు 4100 చేయడం జరిగింది. అయితే చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. ఇదేంటండి ఈ స్ఫటికలింగానికి అంత డబ్బా అని చాలామంది అడుగుతున్నారు. ఇది వెలకట్టలేనిది. ఆ రోజు మేము మహాద్భుతంగా పర్వదినంలో దీని లోపల మంత్రశక్తితో ఇందులోపల శక్తి నిక్షిప్తం చేస్తాం. ఇది ఒకటి. రెండవది, ఈ యొక్క శ్రీచక్రాన్ని కర్వింగ్ ఏదైతే చేస్తామో ఈ కర్వింగ్ చేసే పద్ధతి కూడా చాలా విశేషంగా కర్వింగ్ చేసే పద్ధతి ఉంటుంది. ఇది అక్కడ ఇక్కడ దొరికేది కాదు. ఇది మన ఇండియాలో దీనికి సంబంధించిన గనులు లేనే లేవు. స్ఫటికము ఇండియాలో దొరకదు, వేరే దేశంలో దొరుకుతుంది. ఈ గనుల్లో ఈ శ్రీచక్రము, ఈ స్ఫటికలింగం, ఈ స్ఫటికాలు ఎట్లా ఉంటాయనంటే ఎంతో లోపలికి తవ్వుతే కానీ స్ఫటికం బయటికి వెళ్ళదు. ఆ స్ఫటికంలో కూడా లోపల మచ్చలు వస్తాయి, మబ్బులు ఉంటాయి. మబ్బులు ఉండేటువంటి స్ఫటికాలు లోయర్ కేటగిరీ. ఈ స్ఫటికంలో ఎటు చూసినా సరే క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, శుద్ధమైనటువంటి స్ఫటికం. అంటే లోపల ఎక్కడ కూడా ఒక మచ్చ కానీ ఒక డాట్ కానీ లేకుండా ఉండే స్ఫటికాలు మోస్ట్లీ దొరకవు, చాలా కాస్ట్లీ ఉంటాయి. అందులోనూ నేను స్వయంగా వెళ్ళి సెలెక్ట్ చేసేటువంటివి స్ఫటికం ఉంటుంది. ఈ స్ఫటికము చాలా బలమైంది, దృఢమైంది. అందులోపల ఇది ఒరిజినల్ది. అంటే ఈ స్ఫటికాన్ని ఇంకొక స్ఫటికముతో గది మొత్తం చీకటి గదిలో కూర్చొని జస్ట్ రబ్ చేయండి, మీకు స్పార్క్ అనేది కనిపిస్తుంది, అగ్ని కనిపిస్తుంది. అది కాక ఇంకొక పరీక్ష ఏంటంటే ఈ స్ఫటికానికి ఏదైనా సరే ఒక క్లాత్ని ఇలా ఒక క్లాత్ కనుక చుట్టి మీరు దీపానికి పెట్టండి, ఈ క్లాత్ కాలదు, కానీ ఈ స్ఫటికలింగం మాత్రం వేడెక్కుతుంది. ఆ దీపం నుంచి తీసుకొని కాసేపు పట్టుకోండి, మళ్ళీ చల్లగైపోతుంది. మళ్ళీ అంతసేపు వెళ్ళినా కానీ ఇది వేడి కొంచెమే వేడి ఉంటుంది, నార్మల్ టెంపరేచరే ఉంటుంది. నువ్వు చేయితో పట్టుకునే టెంపరేచరే ఉంటుంది. ఆ టెంపరేచర్ని మొత్తం కూడా లాగేస్తుంది. ఈ ప్రపంచంలో ఒక మహాద్భుతమైన శక్తి స్ఫటికం. అందుకోసమే శుద్ధ స్ఫటిక సంకాశం అని శివుణ్ణి కానీ ఆరాధించేటప్పుడు శుద్ధ స్ఫటిక సంకాశం అంటారు. ఈ స్ఫటికము చాలా మహాద్భుతమైంది. ఇంకా చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇది ఇలా పెట్టి పూజ చేయాలా, ఇలా పెట్టి పూజ చేయాలని. ఎప్పుడైనా సరే
శివశక్తి సంయోగమే ఈ యొక్క శ్రీచక్రం. శివుడు శక్తి. అయితే శక్తి అంటే ఏంటంటే డైనమిక్, శివుడు అంటే ఏంటంటే స్టాటిక్. నా లోపల శివుడు ఉన్నాడు, కానీ లోపల అంతరాత్మగా అంతరార్థములో ఆత్మస్వరూపంలో మాత్రము నిశ్చేతనంగా నిశ్చయంగా నిశ్చలంగా ఉన్నాడు. కేవలము ద్రష్ట, చూస్తున్నాడు మాత్రమే, ఏమీ చెయ్యట్లేదు. కానీ అన్నిటికీ కారణభూతుడు ఆయనే అవుతున్నాడు. ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నాను, దీన్ని ఏమంటారు? వాక్కు అంటారు, వాణి అంటారు. ఇది శక్తి. నేను ఇలా చేతులు ఆడిస్తున్నా, ఏది చేస్తున్నా, నడుస్తున్నా, తింటున్నా, ఇదంతా కూడా ఏంటంటే కనుక డైనమిక్, అంటే మూవబుల్ జరుగుతుంది. ఇదంతా కూడా శక్తి. సో నేను ప్రదీప్ జోషి అని చెప్పి మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, నా మాటల ద్వారా కానీ, నా చేతల ద్వారా కానీ, నాకున్న జ్ఞాన ప్రదర్శన వల్ల కానీ మీకు నేను ప్రదీప్ జోషి అని తెలుసు. ఇది ఏదీ లేకపోకుండా నేను నిశ్చేతనావస్థలకు ఉండి కేవలం ధ్యానం చేస్తూ ఉంటే శివుడు. అంటే ఇంకా శరీరం ఎటు జరపకుండా ఆసన స్థితిలో, సమాధి స్థితిలో. ఆసనం అంటే స్థిరం, సుఖం, ఆసనం అంటే చక్కగా స్థిరంగా ఉండి కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే దాన్ని ఆసనం అంటారు. అంటే అప్పుడు ఎలాంటి చంచలం అనేది ఉండదు, శరీరంలో డైనమిక్ అనేది ఉండదు, మనస్సు మాత్రం డైనమిక్ ఉంటుంది. ఆ మనస్సు ఎప్పుడైతే డైనమిక్ స్టేట్ నుంచి దాటిపోతుందో, ఎప్పుడైతే మనస్సు నిశ్చలం అవుతుందో, అప్పుడు తదా ద్రష్టువు స్వరూపే అవస్థానమని అప్పుడు శివతత్వం వెలికి వస్తుంది. చూడండి, ఈ క్రిస్టల్లో ఇది శివుడు అని చెప్పాను, ఇది శక్తి అని చెప్పాను, కానీ ఈ శక్తిని చెక్కింది కూడా శివుడి మీదనే. సో శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేడు. కానీ పూజ చేసేటప్పుడు మాత్రము ఈ యొక్క ప్లేన్ ఏదైతే ఉందో అది కింద పెట్టాలి, ఈ యొక్క శ్రీచక్రాన్ని పైన పెట్టుకోవాలి, పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవాలి. పూజ చేసుకొని చక్కగా, పూజ అంటే ఏమిటి అంటే, దీనికి చాలామంది అడిగారు, ప్రతిరోజు పూజ చేయన్నట, ప్రతిరోజు నైవేద్యం పెట్టానట. ఈ అపోహల నుంచి బయటకు రండి. ఓకే, మీరు తిండి పెట్టినంత మాత్రాన దేవుడికి తిండి దొరకకుండా పోదు. ఈ సమస్త సృష్టికి తిండి పెట్టేదే జగదంబ అన్నపూర్ణాదేవి, ఆ ఆది శంకరుడు పరమేశ్వరుడు, ఆయన్నే ఆదిభిక్షువు. శివుడికి నైవేద్యం పెట్టడం అంటే ఏంటంటే, రోజు నువ్వు అన్నం తింటున్నావుగా, రోజు ఏదో ఒక పదార్థం తింటున్నావుగా. ఈ శ్రీచక్ర స్ఫటికలింగాన్ని ఇంట్లోనే పెట్టుకోండి. నువ్వు అన్నం తినే ముందు చేతిలో ఒక ముద్ద పెట్టుకొని శివ 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 అని చెప్పి, అయ్యా శివయ్య, నీ అనుగ్రహం వల్ల నీ అన్నం తింటున్నాను, నా కడుపులో ఉన్నది, నా హృదయాంతరంలో ఉన్నది కూడా నువ్వే స్వామి, నేను తింటున్నానన్న భావన ఏదైతే ఉందో అది నా మూర్ఖత్వము, నువ్వు తినిపిస్తున్నావు, తింటున్నది నువ్వే, తినిపిస్తున్నది నువ్వే అన్న ఈ భావనతో మీరు అన్నం తినండి. ఈ శివయ్యకి నైవేద్యం పెట్టినట్టు కాదా? దీనికి నైవేద్యం పెట్టడం ఏంటండి? నైవేద్యం పెట్టినా తినేది మీరేగా. ఒకవేళ ఈ ప్రపంచంలో మీరు ఏదైనా విగ్రహానికి రోజు నైవేద్యం పెడుతుంటే, మీరు పెట్టిన నైవేద్యాన్ని ఆ విగ్రహం తింటుందంటే, మీరు కూడా మీ బడ్జెట్లో ఆ విగ్రహానికి కొంచెం బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. శివుడు కూడా రోజు అన్నం తింటాడుగా, నేను, నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, చుట్టాలు, వీళ్ళందరూ కాకుండా శివుడు అని చెప్పి ఒక బడ్జెట్ కేటాయిస్తారు. శివుడు కోసం ప్రత్యేకంగా ఒక గిన్నెలోనే పెడతారు, రోజు ఇంత బెటర్గా. సో తింటే ఒకవేళ కనుక శివుడి యొక్క తినడము అంటే అర్థం ఏంటంటే, భగవంతునికి నువ్వు అర్పణ చేస్తున్నామన్న భావన నీకు ఉండడం, భగవద్ అర్పణ. ఒక్కటి చూడండి, మీరు రోజు అన్నం తినేటప్పుడు ఇలా భగవదర్పణ చేసి అన్నం తినండి, మీ యొక్క ఆరోగ్య స్థితి చూడండి. భగవదర్పణ చేయకుండా తినేటువంటి వాళ్ళని కూడా చూడండి, వాళ్ళ ఆరోగ్య స్థితి చూడండి, వాళ్ళ మానసిక స్థితి చూడండి. భగవదర్పణ చేస్తూ మీరు రోజు అన్నం తింటూ ఉంటే మీ మానసిక స్థితి క్రమేణా మెరుగుపడుతుంది. అన్నం తినే ముందు చేతిలో ముద్ద తీసుకొని ఇలా కళ్ళకు అద్దుకొని ఒక్క నిమిషం పాటు ఆ అన్నము, అందులో ఉన్నటువంటి చేతన శక్తి, అది ఎలా రైతు పండించాడు, ఎంత కష్టపడ్డాడు, ప్రకృతి దాన్ని ఏ విధంగా తయారు చేసింది, ఎన్ని పరిణామాలు దాటుకొని అది నీ చేతికి వచ్చింది, నీ కడుపులోకి వెళ్ళి శక్తిగా మారబోతుంది. ఈ ఒక్క ఆలోచనలో నువ్వు భగవతత్వాన్ని ఒక్కసారి స్మరించుకో, అదే నువ్వు చేసే నైవేద్యం, నివేదన. ఈ విధంగా నైవేద్యం పెట్టండి, తప్పేమీ లేదు. ఇక ప్రతిరోజు అభిషేకం చేయాలన్న ఆలోచన చాలామంది, కొంతమంది చెప్తున్నారు. శివుడు అనునిత్యము పవిత్రుడే, శివుడి నెత్తి మీద అనునిత్యము గంగ ఉంటుంది.
ఈ స్ఫటికలింగాన్ని నేను మీకు ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే, మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవడానికి ఇది ఇవ్వడం జరిగింది. ఈ స్ఫటికలింగం ఎక్కడైతే ఉందో దీనికి అద్భుతమైన ఆరా ఉంటుంది. ప్రతిరోజు దీనికి అభిషేకం చేయాలన్న నియమాలు అయితే ఏమీ లేవు. ఇది శుద్ధ స్ఫటికము, అనునిత్యము పవిత్రం. దీన్ని చక్కగా పెట్టుకొని, ఇది ఇలాగే పెట్టుకొని మీరు అభిషేకం చేసినా పర్వాలేదు, ఇలా పెట్టి అభిషేకం చేసినా పర్వాలేదు. ఇది మీరు ఒక రాగి పాత్రలో కానీ, ఇత్తడి వెండి పాత్రలో కానీ పెట్టుకొని, ఒక ముంతలో రాగి కలశంలో నీళ్లు తీసుకొని, రాగి లేదా ఇత్తడి, వెండి, బంగారం ఎందులోనైనా సరే నీళ్లు తీసుకొని చక్కగా దాంట్లో ఒక బిల్వ పత్రాన్ని కానీ తులసి పత్రాన్ని కానీ వేసి ఆ నీటితో ఓం నమ శివాయని అభిషేకం చేయండి. నీళ్ళకైతే మన దేశంలో మనకైతే కరువు లేదు కదా. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ప్రతి పౌర్ణమితో చేయండి. ప్రతి మాస శివరాత్రికి చేసుకోండి. ప్రతి మాస శివరాత్రికి చెరుకు పాలతోటి, అంటే చెరుకు రసంతో, తర్వాత ద్రాక్ష రసముతోటి, తేనెతోటి, మీకు ఏది నచ్చితే అలాంటి మంచి ఆహార పదార్థంతో శివయ్యకి అభిషేకం చేయండి. ప్రసాదంగా మీరు స్వీకరించండి. మీ శక్తి కొలది మీరు పూజ చేయండి తప్ప బలవంతంగా భయంతో ఎప్పుడు పూజ చేయకండి. మీరు భయంతో పూజ చేస్తే దేవుడు స్వీకరించడు. ప్రేమతో నువ్వు ఒక చిన్న పుష్పాన్ని పెట్టు, ఒక గరికని పెట్టు, ఒక బిల్వపత్రాన్ని పెట్టు, భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడు. భయంతో ఏం జరిగిపోతుందో, శివుడికి ఈరోజు పువ్వు పెట్టకపోతే శివుడు ఎక్కడ కోపంగా వస్తాడో అన్న ఆలోచన నుంచి బయటకు రండి. అలాంటి వికృతులు ఉంటే అతను భగవంతుడే కాదు. నిశ్చలమైనటువంటి వాడు, ప్రేమైక తత్వం కలిగినటువంటి వాడు, ఏది జరిగినా ఎంత జరిగినా నవ్వుతూ యాక్సెప్ట్ చేసేటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడికి ఎలాంటి వికృతులు ఉండవు. మీరు లేనిపోని వికృతుల్ని భగవంతుడికి ఆపాదించకండి. ఇది మీకు శక్తి మాధ్యమంగా ఉండడానికి మాత్రమే నేను ఇచ్చింది. భగవంతుని యొక్క శక్తిని దీని ద్వారా మీరు పొందాలి. భగవంతుడు ఇందులోనే ఉన్నాడు అనుకుంటే కూడా మన మూర్ఖత్వమే. ఇది ఒక మాధ్యమం. నేను మాట్లాడుతున్నాను, ఓకల్ కార్డ్ ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఓకల్ కార్డ్ అనేది ఒక మాధ్యమం మాత్రమే. నేను మాట్లాడడానికి ఉపయోగపడుతుంది వాయువు. వాయువు కనిపిస్తుందా అంటే లేదు. నా మాట కనిపిస్తుందా, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఒక ఇంద్రియం ద్వారానే నా మాటను వింటున్నారు. అంటే చెవులు మూసుకున్నారు అంటే నా మాట మీకు వినపడదు. తర్వాత కళ్ళతో నా ఎక్స్ప్రెషన్నే మీరు చూస్తారు కదా. ఇక్కడికి ఇంత భేదం ఉంది, అర్థం చేసుకోండి. భగవంతుడిలో మీరు అలాంటి భేదభావనను, అలాంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టండి. అనునిత్యము ధ్యానము చేసుకోండి. ఇందువల్ల ఇది మీడియం మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, రోజు ఉదయాన్నే సూర్యోదయానికి లేచి ఉదయిస్తున్న సూర్యుడు దాదాపు మీకు 8 గంటల వరకు బెనిఫిట్ ఉంటుంది. ఇది ఇలా పట్టుకొని ఈ నుదురు ప్రదేశంలో పెట్టుకొని ఇలా ఓంకారాన్ని ఇక్కడ లలాట ఆజ్ఞాచక్రంలో పెట్టుకొని ఓంకారాన్ని 21 మార్లు చదవండి. ఎవరైతే కనుక స్త్రీలు ఉన్నవంటి వాళ్ళు ఓం అని చదవకూడదు. స్త్రీలు శ్రీం అని చదవండి, పురుషులు ఓం అని చదవాలి. ఎవరికైతే సంతానం అయిపోయిందో, సంతానం అయిపోయిన తర్వాత మాత్రం స్త్రీలు కూడా ఓంకారాన్ని అనొచ్చు. ఇంకా నాకు సంతానం వద్దు, ఇంకా చాలు అని అనుకునేటువంటి స్త్రీలు ఓంకారాన్ని చదవచ్చు. మెనోపాజ్ అయినటువంటి స్త్రీలు కూడా బ్రహ్మాండంగా చదువుకోవచ్చు ఓంకారాన్ని. సో ఈ విధంగా ఈ ఓంకార ఉచ్చారణ చేయటం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ మీకు ఏ ఖర్చు లేని పని, భగవంతుడే మీ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు శుద్ధ స్ఫటికం, ఈ స్ఫటికలింగాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి, శ్రద్ధగా పూజించండి. ఇంకొక డౌట్ అడుగుతున్నారు, మేము ఊరు వెళుతున్నాము, దీన్ని ఏం చేయాలి అని అంటే, ఏమీ చెయ్యక్కర్లేదు. ఒక చక్కని రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. ఆ రెడ్ కలర్ క్లాత్లో తులసి దళాలు, బిల్వ దళాలు వేసుకోండి. అవి లేకుంటే మీ ఇంటి దగ్గర ఏ ఆకులు ఉంటే ఆకుల్లో ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతాయి. సో ఆ ఆకులు చక్కగా వేసేసి ఆ బట్టతోటి చుట్టేసుకొని హాయిగా ఒక బాక్స్లో పెట్టేసుకొని మీరు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి తీసుకెళ్ళిపోండి. శివయ్య మీతో పాటే వస్తాడు.
అలా ఒకవేళ మీరు ఊరికి ఇక్కడ తీసుకెళ్ళలేకపోయారు, అప్పుడు మీ ఇంట్లోనే సేమ్ అలాగే బట్టలో చుట్టి పెట్టి పెట్టండి. లేదా ఒక రాగి ముంతలో నీళ్లలో స్వామివారిని పెట్టేసేయండి. దుమ్ము పడదు, ధూళి పడదు. అర్థమవుతుంది కదా? రోజు పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ అంతఃకరణ శుద్ధి మాత్రం ఉండాలి. నీ అంతఃకరణ శుద్ధితో నువ్వు కళ్ళు మూసుకొని కూడా నా శివయ్య అక్కడ ఉన్నాడు, ఇవాళ నేను పూజ చేయలేకపోయానని చెప్పి కళ్ళు మూసుకొని కూడా నువ్వు నీ యొక్క ఆలోచనతో కూడా స్వామివారికి నువ్వు అభిషేకం చేయవచ్చు. హఠయోగ ప్రదీపికలో అదే చెప్తారు. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటే నా శివుడికి అభిషేకం చేస్తున్నాను. నా హృదయాంతరాళములో శివ చైతన్యం అనేటువంటిది ఇక్కడ ఉంది. ఆ శివ చైతన్యానికి నేను నా ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితులతో నేను అభిషేకం చేస్తున్నాను అంటున్నాడు. ఎంత అద్భుతంగా ఉంది కదా. యద్భావం తద్భవతి. భగవంతుని నువ్వు సద్భావనతో ఆరాధించగలిగితే అణువణువున నీకు భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుడు లేడు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, తన వరకు నీకు ఏ హెల్ప్ చేయాలో, ఏ మేలు చేయాలో ఆ మేలు చేస్తాడు. కానీ భగవంతుడికి ఎలాంటి వికృతులు లేవు. నువ్వు ఉన్నాడు అని అంటే నిన్ను ప్రేమగా ఆప్యాయంగా దరి చేర్చుకుంటాడు. నువ్వు లేడు అన్నంత మాత్రాన నిన్ను ఎన్నడికి దూరం చేయడు, నిన్ను శిక్షించడు. కానీ ఎవరైతే భగవంతుని పైన విశ్వాసంతో ఉంటారో వారికి కర్మ ఫలితాలు ఇచ్చే విషయంలో మాత్రము భగవంతుడు తన యొక్క దయ దాక్షిణ్యాన్ని చూపించి, కారుణ్యాన్ని చూపించి ఆ కర్మఫలాల్లో వారికి కష్టం కలగకుండా చూసుకుంటాడు. భగవంతుడు లేడు అనేటువంటి వాడికి ఆ భగవంతుడు ఆ కర్మ ఫలితాలు అనుభవించి తన తత్వాన్ని ఎరగడానికి ఇంకా పరీక్షలు పెడుతూనే ఉంటాడు. అంతే. భగవంతుడు ఉన్నాడు అన్నా లేడు అన్నా భగవంతుని యొక్క ప్రేమలో కానీ ప్రసాదంలో కానీ ఎలాంటి మార్పు చేర్పులు ఉండవు. భగవంతుడు తన వైపు తనని తీసుకెళ్ళడానికి మాయ కూడా మనకి కల్పిస్తాడు. ఆ మాయను జగించి భగవంతుని తెలుసుకోవడమే ఈ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ మాయలో ఉన్నటువంటి వాళ్ళు సూర్యుడిని చూస్తారు, సూర్యుడి వెలుగును పొందుతారు, కానీ సూర్యుడు దేవుడు కాదు అంటారు. అదే సూర్యుడు లేకపోతే వాళ్ళ జీవనం నడవదు. సూర్యుడిని దేవుడు అంటే ఒప్పుకోరు, కానీ సూర్యుడు లేకపోతే మీ జీవితం ఏంటంటే సూర్యుడు ఉండాలి అని అంటారు. ఇంకా ఇంట్లో సమృద్ధి అయినప్పుడు ఎలాగా అని అంటే, సమృద్ధి అయినప్పుడు ఈ యొక్క శివలింగం దరిదాపులో కూడా రాకూడదు. చక్కగా ఈ శివలింగాన్ని నేను ఇందాక చెప్పినట్టుగా రెడ్ కలర్ క్లాత్లో చుట్టి ఒక బాక్స్లో పెట్టేసుకోండి. ప్రతిరోజు మీరు ఇంట్లో ఏం చేయాలంటే, ఇది మీ పూజ గదిలో కానీ ఎక్కడ పెట్టుకున్నా సరే, చాలామంది ఇంట్లో పూజ గది ఉండదు. ఏం చెయ్యాలి అని అంటే, ఒక బాక్స్లో పెట్టేసుకోండి నేను చెప్పిన పద్ధతిలో. ఆ బాక్స్లో నుంచి తీసి చక్కగా మీ హాల్లో పూజ చేసుకోవడానికి కూర్చున్నంతసేపు హాల్లో పూజ చేసుకోండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి బాక్స్లో పెట్టేసుకోండి, తప్పేం లేదు. ఇది మీ ఇంట్లో మీ యొక్క బీరువాలో కూడా జాగ్రత్తగా మీరు పెట్టుకోవచ్చు. లేదా ఇంట్లో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో గూళ్ళలో కూడా పెట్టవచ్చు. చక్కగా ఒక బాక్స్ చేసి పెట్టుకోండి. ఒక చెక్క బాక్సులు మీకు అమెజాన్లో దొరుకుతాయి, 300 రూపాయలకి చెక్క బాక్సులు దొరుకుతాయి. ఆ బాక్స్లో పెట్టుకోండి. తర్వాత కూడా చెప్పాను, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారికి ఏంటంటే కనుక ఒక రాగి కలశం కానీ ఇత్తడి కలశం కానీ, మనం కలశాలు ఇస్తున్నాం 25,000 కట్టినటువంటి వారికి చక్కగా కలశము, యంత్రము, ముత్యాలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సహస్ర కుంభాభిషేకం చేసిన కలశాలు ఉన్నాయి. ఆ కలశం లోపల ఈ యొక్క స్ఫటికలింగాన్ని పెట్టి ఓం నమ శివాయని అభిషేకం చేసి అందులోపల ఇంత పసుపు, తరువాత ఒక 4 మిరియాలు, ఒక 2 రావి ఆకులు, తరువాత తులసి ఆకులు, యాలకులు, లవంగము, తరువాత బిల్వపత్రి, ఇవన్నీ కూడా వేసి ఒక పసుపు బట్టను, అంటే పసుపులో తడిపినటువంటి బట్టను దానికి ముఖానికి కట్టేసి ఇవాళ పొద్దున 6 గంటలకు పెడితే మళ్ళీ రేపు పొద్దున 6 గంటల వరకు అది ఎండలోనే ఉంచండి, బయట ఉంచండి. తర్వాత ఈ స్ఫటికలింగాన్ని తీసేసి ఆ నీటిని పరిగడుపున తాగండి. ఆ ఆకులన్నీ కూడా తీసేసి తాగండి. యాలకులు, లవంగాలు, మిరియాలు మాత్రం కడుపు లోపలికి పోనివ్వాలి. ఆకులు ఏవి, తులసి ఆకు కూడా కడుపులోకి పోనియాలి. రావి ఆకు తర్వాత బిల్వపత్రం మాత్రం కడుపులోకి పోనివ్వకండి. పోయినా పెద్ద నష్టం ఏం లేదు, కాకపోతే పక్కన పెట్టండి. ఈ విధంగా ఈ యొక్క శివలింగానికి చక్కగా పూజ చేసుకోండి. మీ సందేహాలన్నీ కూడా దూరం పెట్టుకోండి. భగవంతుని పూజ చేసేటప్పుడు నిస్సందేహంగా పూజ చేయాలి. మనస్సుతో మాత్రమే పూజ చేయాలి భగవంతుడికి. శరీరంతో పూజ చేస్తున్నాం అనుకుంటే అది మన మూర్ఖత్వం.
మనస్సుతో పూజ చేయాలి. మనస్సు చాలా శుద్ధంగా ఉండాలి. శరీర శుద్ధి లేకపోయినా పర్వాలేదు, కానీ మనశ్శుద్ధి మాత్రం తప్పకుండా ఉండాలి. అర్థమైందిగా? ఇలా శివుని పూజ చేసుకోండి, సంతోషంగా ఉండండి. మనస్సు నిత్య నూతనమైనది, నిత్య చైతన్యమైనటువంటిది. ఆ మనస్సును ఎప్పుడు కూడా ఉంచండి. భవిష్యత్తులో సుఖం వస్తుందని ఆలోచన వద్దు, గతంలో దుఃఖం ఉందన్న ఆలోచన వద్దు. గతము భవిష్యత్తు కల్పితాలే, ఉన్నదే ప్రస్తుతం. ప్రస్తుతంలో జీవించండి. ఆ భగవంతుని అనునిత్యం మనస్సులో ఆరాధించండి. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రేణ.